డయోడ్ ఎలా ఉపయోగపడుతుందో ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా చూద్దాం. ఒక మోటార్ ఉంది, దాన్ని బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాను. సో బ్యాటరీని ఆన్ చేసినట్లయితే ఇది తిరుగుతుంది. అదే ఈ డైరెక్షన్ని చేంజ్ చేసినట్లయితే మోటార్ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇలా కాకుండా మోటార్ నాకు ఒకే డైరెక్షన్లో తిరగాలి, మనకి ఈ డయోడ్ అవసరం అవుతుంది. సో డయోడ్ని కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఆన్ చేసినట్లయితే ఇది ఆన్ కావడం లేదు. అదే నేను పోల్స్ని కనుక చేంజ్ చేసినట్లయితే, అంటే కరెక్ట్ పొజిషన్లో కనెక్ట్ చేసినప్పుడు ఇది తిరుగుతుంది. పోల్స్ని చేంజ్ చేశాను, ఇప్పుడు చూడండి ఇది తిరుగుతుంది. ఈ డయోడ్ పవర్ని ఒక డైరెక్షన్లోనే అలౌ చేయడం వల్ల మనం మోటార్కి రాంగ్ కనెక్షన్ ఇచ్చినా కూడా అది పనిచేయదు. రైట్ కనెక్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఈ బ్యాటరీ యొక్క పొలారిటీస్ని ఏ డైరెక్షన్లో కనెక్ట్ చేసినా కూడా మోటార్ ఒకే డైరెక్షన్లో తిరగాలంటే ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.